మార్టిన్ లూథర్ గారి దిద్దుబాటు ఉద్యమానికి మూల ప్రాతిపదికలైన 3 అంశాలను పదే పదే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాక్యము మాత్రమే, కృప మాత్రమే, విశ్వాసము మాత్రమే. వాక్యము, కృప, విశ్వాసము, ఈ 3 పునాదుల మీద ఈ మహా ఉద్యమాన్ని ఆయన నిర్మించుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ ఈ 3 పునాదులు ప్రపంచ క్రైస్తవాన్ని ముందుకు నడిపించుకుంటూ వస్తున్నాయి. స్క్రిప్చర్ ఎలోన్, వాక్యము మాత్రమే. గ్రేస్ ఎలోన్, కృప మాత్రమే. ఫెయిత్ ఎలోన్, విశ్వాసము మాత్రమే. వాక్యము, కృప, విశ్వాసం. వాక్యాన్ని గురించి లేక వాక్యంలోని కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను గురించి కోట శామ్యూల్ వాళ్ళ చర్చిలో ధ్యానం చేయటం జరిగింది. అలాగే కృపను గురించి జాన్సన్ వాళ్ళ చర్చిలో ధ్యానం చేయడం జరిగింది. ఇవాళ జాన్సన్ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. ముందుగానే వారికి నేను అభినందనలు, అమ్మాయికి, జాన్సన్కి, ప్రిన్స్కి నా హృదయపూర్వకమైన అభినందనలు, ఆశీస్సులు తెలియచేస్తున్నాను. దేవుడు వారి అనుబంధాన్ని దీవించునుగాక. ఆమేన్. ఇవాళ విశ్వాసాన్ని గురించి, విశ్వాస మూలాన్ని గురించి, విశ్వాస ప్రాతిపదిక ఎలాగూ సంఘాన్ని, వ్యక్తిని, కుటుంబాన్ని కడుతుందో వాటిని గురించి 13 అంశాలు మనం ధ్యానం చేసుకుందాం. చాలా విస్తృతమైన అంశం ఇది. అందరం కాపర్లం కనుక మూలాలను మాత్రమే నేను మీతో పంచుకుంటాను. వాటిని ఆధారం చేసుకొని మీరు మరింత అధ్యయనాన్ని మీ వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో కొనసాగించుకోవచ్చు అని నేను ఆశిస్తూ ఉన్నాను. విశ్వాసము అనగా ఏమిటి అనే ప్రశ్న వేస్తే అనేక సమాధానాలు మనం చెప్పుకుంటాం. సో నేను సౌవార్తికపరమైన, వేదాంతపరమైన అంశాల జోలికి వెళ్ళటంలా, ఎందుకంటే మీరందరూ నాకంటే నిష్ణాతులైన కాపరులు, మంచి సంఘాలు కలిగిన వారు, అనుదినము వాక్య పరిచర్య చేసే అవకాశం కలిగిన వారు కాబట్టి ఆధ్యాత్మిక కోణంలో నుంచి లేక సౌవార్తిక కోణంలో నుంచి నేను వీటిని ప్రస్తావన చేయటంలా, ఒక సార్వత్రిక కోణంలో నుంచి వీటిని ఆలోచించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. విశ్వాసం ఎక్కడి నుంచి మొదలవుతుంది అని నేను ఆలోచనలో పడ్డాను. విశ్వాసం అనేది ఎక్కడి నుంచి మొదలవుద్ది? అప్పుడు నాకు వెంటనే లభించిన జవాబు, ఉనికి విశ్వాసానికి మూలము అని నా మనసుకు తట్టింది. ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్. ఉనికి విశ్వాసానికి మూలము. ఆదియందు దేవుడుండెను అందాం. ఆదియందు దేవుడుండెను అంటే ఆరంభానికి పూర్వం దేవుడు ఉనికిలో ఉన్నాడు. మన నమ్మకం ఎక్కడి నుంచి మొదలవుతుంది? మన విశ్వాసం ఎక్కడి నుంచి మొదలవుద్ది? ఉనికిలో నుంచి మొదలవుద్ది. ఆరంభానికి పూర్వమే ఉనికిలో ఉన్న దేవుని మీద ఆధారపడి మన విశ్వాసాన్ని మనం మొదలు పెట్టుకుంటాం. కాబట్టి విశ్వాసం యొక్క ప్రారంభాన్ని నేను ఉనికితో మొదలు పెట్టుకున్నాను. ఉనికి ఉంటేనే విశ్వాసం ఉంటుంది. ఉనికి లేకుండా విశ్వాసం ఉండదు. ఈ ఉనికి మళ్ళీ దేవునికి సంబంధించింది, మానవునికి కూడా సంబంధించింది. విశ్వాసి అనే పదం వాటల్లా సార్వత్రికంగా దేవునికి, మానవునికి ఇద్దరికీ సంబంధించింది. నీవు ఉన్నావు కనుక, లేక మానవుడు ఉన్నాడు కనుక, మానవుని ఉనికి తనకు అతీతమైన దేవుని ఉనికి మీద నమ్మకాన్ని నిలిపింది. నేను లేకుంటే నాకు విశ్వాసం ఉండదు కదా. నేను ఉన్నాను కాబట్టి నన్ను సృజించిన వాని మీద నేను నమ్మికను కలిగి ఉన్నాను కనుక ఉనికి విశ్వాసానికి తొలి ప్రాతిపదికని అక్కడి నుంచి నేను ఈ విశ్వాస అధ్యయనాన్ని ప్రారంభం చేశాను. మూలవాక్యం ఏం చెప్పుకున్నానంటే, ఆదియందు దేవుడుండెను, దేవుడు ఉన్నాడు అనేది ప్రాథమికమైన విశ్వాసం. ఇంకక్కడి నుంచే
దేవుని ఉనికి మీదే మన పరిచర్య లేకపోతే మన ప్రకటన, ప్రత్యక్షత అన్నీ ఆధారపడి ఉంటాయి కనుక ఉనికి విశ్వాసానికి తొలి ప్రాతిపదిక అని. ఉనికిలో ఉన్నదానికి ఏముంటుందయ్యా అంటే శక్తి ఉంటుంది. శక్తిహీనమైనది ఉనికిలో నిలవదు. శక్తి కలిగినది మాత్రమే ఉనికిని కొనసాగించుకుంటూ వస్తుంది. కనుక ఉనికి యొక్క తొలి లక్షణము, ప్రాథమిక లక్షణము శక్తి అని చెప్పి నేను ఆ ఉనికి తరువాత రెండో భాగంగా దాన్ని తీసుకోవటం జరిగింది. శక్తి అనంటే చేయగలిగిన దాన్ని శక్తి అంటాం. చేయగలిగినది శక్తి. శక్తి ఉంటేనే మనం పనిచేస్తాం, ఏదో ఒకటి చేస్తాం. ఏం చేయాలన్నా శక్తి కావాలి. అంటే ఉనికి కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ ఉనికి చేయగలిగిన శక్తిని కలిగి ఉండాలి. కనుక విశ్వాసాన్ని ఆ శక్తిలో నుంచి కూడా తీసుకొని రావచ్చు. మళ్ళీ తనకు చేయగలిగిన శక్తి ఉన్నది అన్న విశ్వాసము ఉనికికి ఉంటేనే చేయగలుగుతుంది. నేను మాట్లాడగలను, నేను చెప్పగలను అనే నమ్మిక నాకు ఉంటేనే నేను మాట్లాడగలను, నా శక్తిని నేను వ్యక్తపరచగలను. కనుక విశ్వాసానికి మూలమైన ఉనికి ఆ విశ్వాసం యొక్క బహిర్గతాన్ని, వెల్లడిని మొట్టమొదట శక్తితో ప్రారంభం చేస్తుంది. సో ఉనికి నుండి శక్తి. ఆయన సమస్తమును చేయుటకు శక్తి కలిగిన వాడు, చాలినవాడు, సాధ్యమైన వాడు. నేను రిఫరెన్సులు చెప్పను, మీకు తెలుసు కదా, మీరందరూ కాపర్లు కాబట్టి ఈ మాటలు మనకు తెలుసు. ఆయన సమస్తమును జరిగించడానికి శక్తి కలిగిన వాడు. ఉనికిలో ఉన్న దేవుడు, ప్రారంభానికి పూర్వము ఉనికిలో ఉన్న దేవుడు, సమస్తము చేయుటకు శక్తి కలిగిన వాడు. విశ్వాసం యొక్క రెండవ అంశాన్ని నేను అక్కడి నుంచి సంగ్రహించాను. ఎప్పుడైతే ఉనికి శక్తివంతమవుతుందో, ఈ శక్తివంతమైన ఉనికి తాను చేయవలసిన లేక చేయాలి అనుకుంటున్న కార్యాన్ని సంకల్పిస్తుంది. సంకల్పం అంటే మన విషయమే చెప్పుకుందాం. రిఫర్మేషన్ 2017 అనేది ఇవాళ మనందరి సంకల్పం, ఒక్కరిది కాదు, మనందరి సంకల్పం. మనందరి సంకల్పం ఏంటి? అక్టోబర్ 31వ తారీఖున ఒక అద్భుతమైన ఉత్సవాన్ని, బైబిల్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా నిర్వర్తించుకోవాలనే ఒక సంకల్పం మనల్ని ఇక్కడ సమకూర్చింది. ఆ సంకల్పం లేకపోతే మనం ఇక్కడ సమకూడం. ఆ సంకల్పంలో భాగం కాకపోతే మనం దీంట్లో పాలివారం కాలేము. కనుక ఉనికిలో ఉన్నది తన శక్తిని బహిర్గతం చేయటానికి సంకల్పిస్తుంది. ఆ సంకల్పం విశ్వాసము అంటాను నేను. ఆ సంకల్పమే విశ్వాసము. నా శక్తితో నేను దీనిని చేయగలను, ఇంకంతే, నేను చేయగలను, అది విశ్వాసం. అంటే ఉనికితో ప్రారంభమై శక్తితో సమృద్ధమై సంకల్పంతో ఒక కార్యాచరణకు విశ్వాసం పూనుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే ఉనికి శక్తివంతమై సంకల్పిస్తుందో ఆ తరువాత తన సంకల్పాన్ని ప్రత్యక్షపరుస్తుంది. ప్రత్యక్షత అంటే వెల్లడి చేయటం. తాను ఏం చేయాలో దానిని చేసి చూపిస్తుంది. తండ్రి అయిన దేవుడు సంకల్పించాడు సృష్టిని జరిగించాలని, విశాల విశ్వాన్ని ఆవిర్భవింపచేయాలని, తన ప్రత్యక్షతను లోకానికి వెల్లడిపరచాలని తండ్రి అయిన దేవుడు, ఆత్మరూపుడైన దేవుడు సంకల్పించాడు. గనుక ఆ సంకల్పంలో నుంచి ప్రత్యక్షత వచ్చింది. ఈ ప్రత్యక్షత మళ్ళీ మనకు తెలుసు, ఆయన మాట ద్వారానే వచ్చింది. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇంకా వరుసగా విశ్వం ఆవిర్భవించి విశ్వానికి తలమానికమైన మానవుని ఉనికి కూడా ప్రారంభమైంది. ఇప్పుడు దేవుని ఉనికి, దేవుని శక్తి, దేవుని సంకల్పము, దేవుని ప్రత్యక్షత, ఈ 4 తరువాత మళ్ళీ కొన్ని ఉనికిలోనికి వచ్చాయి. ఉనికిని మళ్ళీ నెలకొల్పింది.
ఉనికిని మళ్ళీ నెలకొల్పింది. ఈసారి చాలా చిత్రమైన పరిస్థితి ఏంటంటే, శక్తివంతమైన ఆత్మస్వరూపుడైన దేవుని సంకల్పంలో నుంచి ఏ ఉనికి బయటికి వచ్చిందయ్యా అంటే, సృష్టి ఉనికిలోనికి వచ్చింది. సృష్టి ఉనికిలోనికి వచ్చింది. దీనిలో జీవం ఉన్నది, సృష్టిలో జీవం ఉన్నది, చలనం ఉన్నది, ఎదుగుదల ఉన్నది. కానీ దానికి మనసు లేక ప్రాణము లేదు. వెల్లడిపరచగలిగిన ప్రాణము, బహిర్గతపరచబడిన ప్రాణము లేదు. ఇంకొంచెం విశ్వాసపరమైన సౌవార్తికపరమైన మాట చెబుదాం. సృష్టి దేవుని ప్రత్యక్షంగా ప్రస్తుతించలేని పరిస్థితి, ఉనికిలో ఉన్న సృష్టి. మనం పాడదాం, పీటర్ పాలని పాడమంటే ప్రకృతి ప్రస్తుతిస్తుందని అద్భుతంగా పాడతాడు. అదేగనా, అద్భుతంగా పాడతాడు. ప్రస్తుతిస్తుంది ప్రకృతి, కానీ ప్రత్యక్షంగా దాని ప్రస్తుతి మనకు తెలియదు. కనుక దేవుడు తన ప్రత్యక్షతలో తన వంటి స్వరూపాన్ని, తన వంటి పోలికను కలిగిన, తనలాంటి జీవాన్ని సంతరించుకున్న మానవుని ఉనికిలోనికి తీసుకుని వచ్చాడు. దేవుని ఉనికి, ప్రకృతి ఉనికి, మానవుని ఉనికి. సో ఇది విశ్వాసం యొక్క మూలము. ఇప్పుడు ప్రకృతిని చూసి మనం విశ్వసిస్తూ ఉన్నాం. అంటే చెట్టున్నది, చేమున్నది, పుట్టున్నది, గొట్టున్నది, కొండ కోన ఇవన్నీ ఉన్నాయి. వాటిని కంటితో చూసి వాటి ఉనికిని మనం స్థిరీకరించుకుంటూ ఉన్నవి అని చెప్పి, అంటే కనిపించే వాటి పట్ల మన విశ్వాసాన్ని ఆ రీతిగా, లేక మన నమ్మికను ఆ రీతిగా మనం వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఇక్కడ కనిపించే ప్రకృతికి అతీతంగా వీటిని నన్ను సృజించిన దేవుని ఉనికి పట్ల నా విశ్వాసాన్ని కలిగి ఉండటంతో మానవుని విశ్వాసం మొదలవుతుంది. అది నా చుట్టూ ఉన్న ప్రకృతిని చేసిన దేవుడే నన్ను కూడా నిర్మించాడు. కనుక నా ఉనికికి మూలం నా తండ్రి అయిన దేవుని ఉనికి. అది మానవ విశ్వాసం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందయ్యా అంటే, నేను ఉన్నాను అనంటే నన్ను చేసిన నా దేవుడు ఉన్నాడు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, దేవుడు లేడని వాదించేవాడు కూడా తన ఉనికి పట్ల తాను నమ్మికను కలిగి ఉంటాడు. తన ఉనికికి మూలమైన ప్రకృతి పట్ల కూడా నమ్మికను కలిగి ఉంటాడు. నువ్వెలా పుట్టావు అబ్బాయి అని దేవుణ్ణి నమ్మని వాడిని అడిగితే, నేనుగా పుట్టలేదు, కానీ నా తల్లిదండ్రులు నన్ను పుట్టించారు అంటే వాని పుట్టుక యొక్క మూలాన్ని వాడు నమ్ముతాడు. కనుక అవిశ్వాసులు అనే ఆస్తికులు కానటువంటి నాస్తికులకు విశ్వాసం లేదు అనటానికి వీల్లేదు. కాకపోతే వారి విశ్వాసము దైవం మీద కాకుండా ప్రకృతి మీద ఉన్నది. బట్ విశ్వాసాన్ని ఎవరూ తృణీకరించడానికి వీలు లేదు అనే సంగతి అక్కడ మనకి స్పష్టమవుతూ ఉన్నది. సో ప్రత్యక్షత అయిన తర్వాత ప్రత్యక్షత అంతా కూడా బహిర్గతం కావాలి, వెల్లడి కావాలి. వెల్లడి కావాలంటే, వెల్లడి అవటం అంటే ఏంటంటే బయటికి కనిపించాలి, బయటికి వినిపించాలి, బయటతో సంబంధపడాలి. బహిర్గతంలో ఈ మాటలు ఉంటాయి: కనిపించాలి, వినిపించాలి, సంబంధపడాలి, ఒకరితో ఒకరు సంబంధపడాలి. అప్పుడే ఆ బహిర్గతం అనే దానికి సంపూర్ణమైన అర్థం కనిపిస్తుంది. సూర్యుడు కనిపిస్తాడు కనీసం కొంతసేపు అయినా, తర్వాత చంద్రుడు కనిపిస్తాడు, మనం కనిపిస్తాం. ఆ తర్వాత వినిపిస్తుంది, అంటే పగలు కాగానే పగటి శబ్దాలు వినిపిస్తాయి, రాత్రి కాగానే రాత్రి శబ్దాలు వినిపిస్తాయి. ఇంకా అలాగే చూస్తాము, వింటాము, సంబంధపడతాం. దాంతో సంబంధం పట్టమే ఉంది. నేను క్రిందకి రాగానే ఎవరు అంటున్నారు, ఇంకా ఎండాకాలమేనన్నా మనకు, ఇక వేరే కాలం లేదు అంటున్నారు. నిజమే, ప్రొద్దున 10ంటికి ట్యాప్ తిప్పి స్నానం చేద్దామంటే ట్యాంకులో ఉన్న నీళ్లు వేడైపోయినాయి 10 గంటలకి. ఏది, ఆగస్టు నెలలో. అంటే ఇది సంబంధపడుతున్నాం ప్రకృతితో. ఏదైతే కనిపిస్తుందో, ఏదైతే వినిపిస్తుందో, ఏదైతే బహిర్గతంగా ఉంటుందో దానితో మనం అనునిత్యము సంబంధపడుతూ ఉన్నాం.
కనుక ఉనికి, శక్తి, సంకల్పము, ప్రత్యక్షత, ఆ తర్వాత బహిర్గతం, వెల్లడి కావటం, వీటన్నింటిలో విశ్వాసం ఉంటుంది. వీటన్నిటి మీద మనకు తెలియకుండానే ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, మనకి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇక్కడి నుంచి విశ్వాసం యొక్క మరొక కోణాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే ఉనికి, శక్తి, సంకల్పం, ప్రత్యక్షత, బహిర్గతం ఇవన్నీ మానవుని జీవితంలో కలగలిసి ఉంటాయో అక్కడ ఆధారపడటం మొదలవుతుంది. అది అంటే విశ్వాసము యొక్క కార్యము, విశ్వాసము యొక్క కార్యకారక శక్తి, దాని యాక్టివేషన్ ఎక్కడ మొదలవుతుందంటే ఆధారపడటంలో మొదలవుతుంది. నేను నా దేవుని మీద ఆధారపడాలి, అది నమ్మిక. ఆధారపడటం అంటే మనం అంటామే, ఆయన యందు నేను సమస్తమును చేయగలను. ఆయన మీద ఆధారపడటం. నా శక్తి ఉన్నా, నా ఉనికి ఉన్నా, నా సంకల్పం ఉన్నా, నా ప్రత్యక్షత, బహిర్గత ఉన్నా కూడా అది అసంపూర్ణం. కాబట్టి నేను నన్ను సృజించిన నా దేవుని శక్తి మీద సంపూర్ణంగా ఆధారపడుతున్నాను అనే విశ్వాసం మానవుని విశ్వాస జీవితాన్ని మొదలుపెట్టేలాగా చేస్తూ ఉంటుంది. ఆధారపడటం, ఆయన శక్తిని ప్రత్యక్షంగా చూచి లేక ఆయన శక్తిని నమ్మి ఆధారపడటం. ఇంకా విశ్వాసాన్ని మనం అబ్రహాంతోనే మొదలు పెట్టుకుంటాం. అంతకుముందు నుంచి మొదలు పెట్టుకోవచ్చు, అబ్రహాంతోనే మొదలు పెట్టుకుంటాం. అబ్రహాము తన ముదిమి వయసులో విశ్వాసంతో సమస్తాన్ని విడిచి బయటికి వచ్చాడు. చాలా తేలిక ఈ మాట చెప్పుకోవడం. సమస్తాన్ని విడిచి బయటికి వచ్చాడని చెప్పుకోవడం చాలా తేలిక. భార్య బిడ్డలతో బయటికి రావడం పెద్ద కష్టమేం కాదు. 1998వ సంవత్సరంలో నేను కూడా ఆ పనే చేశాను. నేను ప్రధాన సంఘాన్ని విడిచి మేము నలుగురం, నేను, పాస్టమ్ గారు, నా 2 కూతుళ్ళు బయటికి వచ్చాం. ఇది నిరాధారంగా బయటికి వచ్చాం. సరే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. మీరందరూ సాక్ష్యం దానికి. అది కాదు, మేము నలుగురు వచ్చాం, ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాం, ఎట్లో గడిపాం, జరుగుతూ వచ్చినాయి. కొన్ని వేల పశువుల మందలతో బయలుదేరి వచ్చాడు అబ్రహాం. ఒక్కడ రాలా, కొన్ని వేల పశువుల మందలతో బయలుదేరి వచ్చాడు. నలుగురికి భోజనం పెట్టడానికి నేను అల్లాడాను. వేల మూగ జీవాలకి భోజనం పెట్టాలి, అవునా? మందలకు నీళ్లు కావాలి, మందలకు మేత కావాలి. ఎంత విశ్వాసమో అది. ఆధారపడి, కేవలము ఆయన మాట మీద ఆధారపడి మాత్రమే బయటికి వచ్చాడు. అది విశ్వాసం అని అంటే. విశ్వాసం అంటే నీ గురించి నువ్వు చెప్పుకోవటం కాదు. విశ్వాసము అని అంటే నీ పరిస్థితులు అన్నింటిలో కూడా నువ్వు ఆయన మీద ఆధారపడటంతో మొదలవుతుంది. అబ్రహాము అలాగా ఆధారపడ్డాడు. నేను ఎప్పుడు మా సంఘ బిడ్డలందరికీ విడిగా కూర్చున్నప్పుడు చెబుతూ ఉంటాను. ఎందుకంటే పల్లెటూరు వాతావరణంలో ఉన్నవాళ్ళం కాబట్టి 4 గేదెలు ఉంటే 4 గేదెల్ని ప్రొద్దున్నే ఆ కసువు అవి ఎత్తడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతా. మీకు తెలియదు ఈ సంగతి. కనీసం కుక్కను పెంచుకునే వాళ్ళు ఎవరైనా మీలో ఉంటే మీకు అర్థమవుతుంది దానికి ఎంత చాకిరీ చేయాలో కదా. వేళకు దానిని బయటికి తిప్పాలి, దాని బహిర్భూమి కార్యక్రమాలని మనమే అటెండ్ కావాలి, వేళకు మేత పెట్టాలి. కొన్ని వేల పశువుల సంపద కలిగిన అబ్రహాము మాట మీద నమ్మకంతో బయలుదేరి బయటికి వచ్చాడు. అది నన్ను పోషించడం ఏముంది, నేను, పాస్టమ్ గారు, 2 పిల్లలు. దేవుడు కొన్ని లక్షల పశువులను అబ్రహాంతో కూడా పోషించాడు. అది విశ్వాసం అంటే ఆధారపడటం. విశ్వాసం ఎక్కడ యాక్టివేట్ అవుతుందంటే, విశ్వాసం ఎక్కడ తన పనిని ప్రారంభం చేస్తుందయ్యా అంటే ఆధారపడటం మీద పనిచేస్తుంది. ఉనికిలో ఉన్న నేను నాతో సహ ఉనికి కలిగి ఉన్న వారితో కూడా కలిసి మా ఉనికికి మూలాధారమైన తండ్రి అయిన దేవుని మీద ఆధారపడటాన్ని నేను విశ్వాసము అని చెప్పేసి అక్కడ మానవ విశ్వాసాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడటం ప్రారంభమవుతుందో అక్కడ ప్రతికూలత మొదలవుతుంది.
లేకపోతే నెగిటివ్ ఆస్పెక్ట్ రైజ్ అవుతుంది. నేను ఊహించని దానికంటే అత్యధికంగా ఆయన కృపను పొందటం, అనుభవించటం మొదలయ్యాక నాకు తెలియకుండానే అతిశయం నాలో ఏర్పడుతూ ఉంటుంది. నాకు తెలియకుండానే అతిశయం. సమృద్ధి అతిశయాన్ని తీసుకువస్తుందా? ఇది నాకు ఇప్పటికీ ప్రశ్న. నేనైతే నిజమే కాబోలు అనుకుంటాను. అందుకనే దావీదు, అయ్యా కడుపు నిండా ఉంటే చాలు, ఎక్కువైతే నిన్ను మర్చిపోతాను, తక్కువైతే నిన్ను ఇబ్బంది పెడతాను. కాబట్టి ప్రభువారు చెప్పినట్టు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎక్కడి దాకా వెళ్ళానంటే దీన్ని ధ్యానం చేస్తూ నేను కడుపు నిండా తినటానికి, మిగిలిపోవటానికి ఏదేను వనంలో ఫలవృక్షాలన్నింటినీ దేవుడు చేశాక అక్కడ అతిశయం ప్రారంభమైంది అంటాను. సమృద్ధిలో అతిశయం ప్రారంభమైంది. సమృద్ధిలో అతిశయం ప్రారంభమైంది. మాకేంటి అనే సమృద్ధి అతిశయాన్ని తీసుకొని వచ్చింది. ఆ అతిశయాన్ని మానవ బలహీనత జయించలేకపోయింది. అక్కడ విశ్వాసము ప్రక్కదారి పట్టింది. దేవుని మాట మీద ఉన్న విశ్వాసము ఒకసారి ప్రక్కదారి పట్టి దేవుని మాటను ప్రశ్నించే స్థాయికి, లేక దేవుని మాటను అనుమానించే స్థాయికి తీసుకుని వెళ్ళింది. అతిశయం దేవుని మాటను ప్రశ్నించడానికి, దేవుని మాటను అనుమానించడానికి దారి తీస్తుంది. అక్కడ విశ్వాసపు పునాదులు కదులుతూ ఉంటాయి. విశ్వాసపు పునాదులు కదులుతూ ఉంటాయి. దాని ఫలితం పతనం వస్తుంది. అతిశయం దేనికి దారితీస్తుంది? పతనానికి దారితీస్తుంది. ఇక్కడ మళ్ళీ విశ్వాసము, కృప, వాక్యము వీటిలో నుంచే చెబుతాను. మానవుని అతిశయము, మానవుని అవిశ్వాసము, మానవుని ప్రశ్నించే ధోరణి పతనానికి దారితీసినా దానివలన మళ్ళీ రెండు పరిణామాలను దేవుడు మనకు అందుబాటులో ఉంచుతాడు. ఇది విశ్వాసానికి సంబంధించింది. ఒకటేమో పశ్చాత్తాపము, రెండోదేమో పాపక్షమాపణ. రెండు కూడా విశ్వాసంతో సంబంధపడ్డవే. విశ్వాసము మూలము సంబంధపడ్డవే. పశ్చాత్తాపం అంటే నేను చేసిన అపరాధాన్ని ఆయన సన్నిధానంలో ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం, లేక ఒప్పుకోవటం. అవును ప్రభువా, నేను అతిశయించాను, అతిశయ ఫలితంగా నేను పతనం చెందాను, పతనం వలన నీ ఆజ్ఞను నేను మీరాను, కనుక నన్ను మళ్ళీ మన్నించు తండ్రి అని పశ్చాత్తాపడటంలో కూడా విశ్వాసం అంతర్లీనంగా ఉంటుంది. ఎలాగా? నేను మోకరించి నా తండ్రి సన్నిధిలో ప్రార్థించి నేను విజ్ఞాపన చేసినప్పుడు ఆయన తప్పక నన్ను మన్నిస్తాడు అనేది విశ్వాసము. విశ్వాసం లేకుండా ఎవరైనా పశ్చాత్తాపడతారా? పడం. విశ్వాసం ఉంటేనే అది పశ్చాత్తాపానికి దారి తీస్తుంది. కనుక ఒకటేమో పశ్చాత్తాపం, దాని ఫలితం ఏంటంటే పాపక్షమాపణ. ప్రార్థించిన తర్వాత, పశ్చాత్తాపడ తర్వాత మనసు తేలికబడి ఆ పాప క్షమాపణని మనం నమ్ముతాం. ఎలా? అది కూడా మళ్ళీ విశ్వాసమే. దేవుడు నా తప్పిదాన్ని మన్నించాడనే విశ్వాసం, పశ్చాత్తాపం, పాపక్షమాపణ, ఈ రెండు ఫలితం నిశ్చింతలోనికి తీసుకుని వెళ్తుంది. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళానంటే చాలా ఉన్నాయి, మీరు బ్రీఫ్గా చెబుతున్నాను. ఎక్కడి దాకా వెళ్ళానంటే ఈ నిశ్చింత అనే మాట నన్ను కల్వరి కొండ మీదకు తీసుకుని వెళ్తుంది. ప్రభువారి కుడివైపున ఉన్న దొంగ దగ్గరకు తీసుకుని వెళ్తుంది. వాడు అతిశయించి తప్పిదం చేశాడు గతంలో, అంతేగా? వారు బందిపోటు దొంగలు. ఎంత అతిశయం ఉండాలి! అతిశయించి, మూర్ఖించి అతను అతిశయించాడు. దాని ఫలితం పతనానికి దారితీసింది. ఆ పతనంలో, పతనపు అంచులలో చివరి శ్వాసకు ముందు పశ్చాత్తాపడ్డాడు, పాపక్షమాపణ పొందాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఎంత నిశ్చింతగా చచ్చిపోయి ఉంటాడో కదా అబ్బాయి, ఈవేళే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని ఆ చివరి గడియల్లో ఆ బాధలు ప్రభువు అతనికి చెబితే ఎంత త్వరగా చచ్చిపోతే బాగుండు అని నిశ్చింతగా ఎదురు చూస్తుంటాడు. అవునా? నేనైతే అంతే అనుకుంటాను. సో పశ్చాత్తాపము, పాపక్షమాపణ,
నిశ్చింతను తీసుకుని వచ్చింది. అక్కడి నుంచి నూతన జీవితము, నూతన జీవితానికి సంబంధించిన నిరీక్షణతో కూడిన విశ్వాసము మొదలవుతుంది, ప్రారంభమవుతుంది. అలా విశ్వాసము ఎక్కడ కొనసాగుతుంది? ఆ కొనసాగింపు ప్రభువును చేరేదాకా కూడా మనతో కూడా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నేను ఇదిగో శ్యాంబాబు వాళ్ళ గుడి వెనక్కి వెళ్ళాను. అందరం చేరుకోవాల్సిన స్థలం అది, అందుకని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఏముంది, సమాధుల దొడ్లో నాకు భలే విశ్వాసం కనపడిద్ది. వాడు నమ్మినా నమ్మకపోయినా, వాడు గుడికి వచ్చినా రాకపోయినా చక్కగా ఏమి రాస్తారంటే, ప్రభువునందు మృతులు ధన్యులు. వాడు నిజంగా ధన్యుడో కాదో నాకైతే తెలియదు, కానీ ఆ ధన్యత వాక్యం వాడి సమాధి మీద అలాగా ప్రభువు రాకడ వరకు కూడా నిలిచి ఉంటుంది. అది విశ్వాసం, అది విశ్వాసం. మనం నవ్వులాటకి మాటకి చెప్పుకున్నా కూడా ఎంత నిగూఢమైన విశ్వాస మర్మం ఆ బండ మీది అక్షరాల్లో ఉన్నాయో. ప్రభువునందు మృతులు ధన్యులు. ఎందుకు ధన్యులు? నా విశ్వాసపు కొనసాగింపు నా మట్టిలో కూడా ఉన్నది, నా సమాధిలో కూడా నా విశ్వాసపు కొనసాగింపు ఉన్నది. ఈ కొనసాగింపు నన్ను నా భౌతిక జీవితంలో నుంచి, నా మట్టి జీవితంలో నుంచి మహిమ జీవితంలోనికి కూడా నన్ను తీసుకొని వెళ్తుంది అనేది ఒక అద్భుతమైన విశ్వాస కొనసాగింపు. అది పశ్చాత్తాపము, పాపక్షమాపణ, నిశ్చింత తరువాత కొనసాగే ఆ విశ్వాసం యొక్క కొనసాగింపు. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ విశ్వాస పరిణామాన్ని చెప్పుకుందాం. విశ్వాసంలో వాగ్దానం ఉంటుంది. ఇంక దీని గురించి నేను చెప్పనవసరం. విశ్వాసంలో వాగ్దానం ఉంటుంది. ఏం వాగ్దానం? విశ్వసించి మరణించిన వారు మళ్ళీ తిరిగి లేస్తారు అనేది వాగ్దానం. తిరిగి లేచి అందరూ తిరిగి లేస్తారు. తిరిగి లేచి ప్రభు యొక్క కుడిపార్శ్వాన మనం ఆయన నిత్య సన్నిధిలో ఉంటాము అనేది వాగ్దానం. ఇంకా అనేక వాగ్దానాలు. విశ్వాసము వాగ్దానంతో కూడుకున్నది. అంటే విశ్వాసపు కొనసాగింపులో నిత్యము వాగ్దానం కలగలిపి ఉంటుంది, జత కలిపి ఉంటుంది. కాబట్టి విశ్వాసం వాగ్దానం తెస్తుంది. ఈ వాగ్దానం కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, అర్థించాలి. దేవా, నీవు నాలో నాటిన ఈ విశ్వాసాన్ని కొనసాగించడానికి కావలసిన శక్తిని నీవు నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేయాలి. ఆ విశ్వాస యథార్థత కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. ప్రార్థనలో మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇవన్నీ వాక్యాలతో రిలేట్ అవుతాయి. నేను అందుకనే మీకు రెఫరెన్సులు చెప్పడంలా. ఇవన్నీ కూడా మీరు అనేకమైన రెఫరెన్సులు ఈ మాటలు వింటూ చెప్పుకోవచ్చు. ప్రార్థనలో కనిపెట్టుట ద్వారా ఈ వాగ్దానం యొక్క కొనసాగింపు, నెరవేర్పుని మనం చూడగలుగుతాం. చివరి 2 మాటలు చెప్పుకుందాం. చివరి మాట ఏంటంటే ప్రత్యక్షత యొక్క సంపూర్ణత. ప్రత్యక్షత యొక్క సంపూర్ణత. ప్రత్యక్షతని ఎక్కడ చెప్పుకున్నాం? ఉనికి, శక్తి, సంకల్పం, ఆ తర్వాత ప్రత్యక్షత. ప్రత్యక్షత యొక్క సంపూర్ణత. ప్రత్యక్షత యొక్క సంపూర్ణత ఎక్కడ చూస్తామంటే మళ్ళీ ప్రభు ఎదుట నిలబడినప్పుడు మాత్రమే చూడగలం. ఆయనను ముఖాముఖి చూడగలం. ఆయన మహిమలో మనం నిలవగలం. ఆయన తేజస్సు ఎదుట ధైర్యంగా నిలవబడం. యాడమ్స్, ఐజక్ ఒక్కోసారి లైట్ వేస్తారు ఇక్కడ. ఆ లైట్ వేయగానే కళ్ళు కొంచెం డ్యాజులు అవుతాయి. ఎంత అది 400 పవర్ కూడా ఉండదు. అవి డ్యాజులు అవుతాయి. డ్యాజులు అయ్యి కొంచెం ఇట్లా అంటాం. నేను అనుకుంటాను, రేపు మహిమ సింహాసనం మీద ఆసీనుడైన తండ్రి అయిన దేవుని ఎదుట నిలవబడ్డప్పుడు ఈ ఎల్ఈడి లైట్లు కాదు ఆయన కాంతి, అవునా? అక్కడ నిలవబడాలి. అక్కడ నిలవబడతాం అంతే. మన నమ్మకం ఏంటంటే ఆయన సన్నిధిలో మనం, ఆయన కాంతిలో మనం కళ్ళు డ్యాజులు కాకుండా తేరిపార చూస్తూ ఆయన వైపు సంతోషంగా నిలవబడతాం. అది ప్రత్యక్షత యొక్క సంపూర్ణత. ముఖాముఖి నేను నిన్ను చూస్తాను, నీ స్వరూప దర్శనాన్ని నేను చూచి తరిస్తాను. ఎంత భాగ్యము! అది విశ్వాసం. దేవా, నీ మహిమను నేను చూస్తాను. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని నువ్వు చెప్పిన మోషే సైతం నీ మహిమను చూడడానికి ఆ రోజు నోచుకోలా.
ఎప్పుడు నోచుకున్నాడు? మళ్ళీ వెళ్తేనే, మళ్ళీ పునరాగమనములు ఆ సింహాసనం ఎదుట నిలవబడ్డప్పుడు మాత్రమే ఆ మహిమను సంపూర్ణంగా మనం చూడగలం. కనుక ప్రత్యక్షత యొక్క సంపూర్ణత మన విశ్వాసం యొక్క చివరి గోల్, చివరి గమ్యమై ఉన్నది. కనుక విశ్వాసాన్ని ఉనికితో మొదలుపెట్టుకొని ప్రత్యక్షత యొక్క సంపూర్ణతలోనికి వెళ్ళాలి. ఇప్పుడు 13వ అంశం, చివరి అంశం చెబుతాను. ఇది చాలా వివాదాస్పదమైన అంశమే, కానీ జాగ్రత్తగా నాకు అర్థమైన రీతిగా నేను చెబుతున్నాను. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, విశ్వాసము నీదా దేవునిదా? చాలా సున్నితమైన ప్రశ్న, చాలా మార్మికమైన ప్రశ్న. విశ్వాసము నీదా దేవునిదా? విశ్వాసము నాదే అనే చెప్పుకుంటాం కదా, నాదే కదా విశ్వాసము అని చెప్పుకుంటాం, అంతేనా? అయితే బైబిల్లో ఏముందంటుందంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు. విశ్వాసం నీది కాదురా, విశ్వాసానికి నేను కర్తను అంటున్నాడు. నా మాట కాదు, అవునా? విశ్వాసానికి కర్త ఎవరు? నువ్వు కాదురా, నీది కాదు విశ్వాసము, విశ్వాసానికి సంపూర్ణత నేనే కర్తని అన్నాడు. చిన్న ఉదాహరణ చెప్పుకొని, మామూలు సామాన్యమైన ఉదాహరణ చెప్పుకొని ధ్యానాన్ని మనం ముగించుకుందాం. నాకు 1,00,000 రూపాయలు అవసరమైనాయి, అత్యవసరమైతే ఎక్కడ దొరుకుతాయా అని చెప్పేసి ఆలోచన చేశాను. కథా జోసఫ్ దగ్గరికి వెళ్దామంటే లాభం లేదు, వాడని ఇవ్వలేడు. అంటే నీ మీద నాకు విశ్వాసము లేదు, నాకు లేదు విశ్వాసం. ఈ విశ్వాసం నాది. ఏది? అనుమానానికి, సంశయానికి సంబంధించిన విశ్వాసం నాది. అప్పుడు నేను మళ్ళీ ఏమనుకున్నా అంటే, పరిశుద్ధరావుని అడుగుదాము. ఎందుకంటే పరిశుద్ధరావు దేశం అంతా తిరిగి కొల్లగొట్టుకొని వస్తూ ఉంటాడు, అందుకని పరిశుద్ధరావుని అడుగుదాము అని అనుకున్నాను. పరిశుద్ధరావుని అడిగితే ఇస్తాడా ఇవ్వడా అని మళ్ళీ సంశయానికి గురైనప్పుడు, విశ్వాసం నాతో ఏం చెప్పిందంటే, ఎందుకు సంశయపడతావు, ఆ పిల్లాడి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి అంటే విశ్వాసం కొంచెం బలపడింది. ఆ తర్వాత మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకుంటాను, అవును కదా, ఒకసారి నాకు అవసరమైతే అత్యవసర సమయంలో వాడిని నేను అడిగినప్పుడు నా మాట కాదనకుండా ఇచ్చాడు అని నా విశ్వాసం మళ్ళీ స్థిరపడింది, బలపడింది. వెళ్ళి అబ్బాయి నాకు 1,00,000 రూపాయలు రేపు ఉదయానికల్లా కావాలి అంటే, ఏం పర్లేదన్నా, నేను రేపు పొద్దున ఇస్తాను, ఈ రాత్రి నువ్వు నిశ్చింతగా వెళ్ళని కుడి పక్కన ఉన్న దొంగతో ఏసై చెప్పినట్టు అద్భుతంగా చెప్పాడు అన్నమాట. నేను ఇంటికి వచ్చాను. ఇప్పుడు నేను ఏమనుకుంటాను, పరిశుద్ధరావు ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు విశ్వాసం ఎవరిది? నాదే పరిశుద్ధరావుదా? కర్త పరిశుద్ధరావు ఖచ్చితంగా నాకు ఇస్తాడు అన్నది నమ్మకం. అంటే విశ్వాసంలో దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధం ఉన్నదే. కర్త ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచడం మన క్రియ. ఇక్కడ యాకోబు పత్రిక ఇబ్బంది పెట్టింది మనల్ని. విశ్వాసము లేని క్రియలు మృతము, క్రియలు లేని విశ్వాసము మృతము. ఈ రెండింటికి సంబంధించింది. పరిశుద్ధరావు ఖచ్చితంగా ఇస్తాడు అన్నది విశ్వాసము, అక్కడ పరిశుద్ధరావు యొక్క విశ్వాస్యత ఉన్నది, ఆ తర్వాత నా విశ్వాస్యత ఉన్నది. ఈ రెండు కలుస్తాయి. నేను వెళ్ళి అడగటం క్రియ, పరిశుద్ధరావు ఇవ్వటం విశ్వాసం. ఈ రెండు నేను వెళ్ళకపోతే, నా అక్కర చెప్పుకోకపోతే ఆ పిల్లాడు ఇవ్వడు, ఆ పిల్లాడు ఇవ్వకపోతే నా అక్కర తీరదు. ఈ రెండు కలగలిపి ఉంటాయి. కనుక విశ్వాసము క్రియ ఒకదానితో ఒకటి సంబంధపడి ఉన్నప్పుడే క్రియ విశ్వాసము వైపుకు మనలను నడిపిస్తుంది, విశ్వాసము క్రియను మనలో సంపూర్ణం చేస్తుంది. ఈ రెండు కలిసి వెళతాయి. కనుక కృప, వాక్యము, విశ్వాసము ఈ మూడు చాలా ప్రాతిపదికలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవా, మా విశ్వాసానికి నువ్వు కర్తగా ఉండి మా విశ్వాసాన్ని సంపూర్ణ ప్రత్యక్షతలో మేము ప్రవేశించేంత వరకు కొనసాగించు తండ్రి అని ప్రభువును మనం వేడుకుందాం. ఆ కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.